హలో అండి, ఐఎమ్ డాక్టర్ శారదాదేవి, గైనకాలజిస్ట్ అట్ శ్రీ రఘురామ హాస్పిటల్స్, ప్రతిపాడు. ఈ మధ్యన చాలా యంగ్ ఏజ్ లో ఆడపిల్లలకి నెలసర్లు అన్నవి స్టార్ట్ అయిపోతున్నాయి. అంటే ఇంతకు ముందు ఆన్ అన్ యావరేజ్ 12 to 13 ఇయర్స్ కి పెద్ద మనిషి అన్నది అయ్యేవారు. ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు 10 ఇయర్స్ కే పెద్ద మనిషి అయిపోతున్నారు. సో దీనికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ రీజన్ ఏంటి అంటే ఫ్యామిలీ హిస్టరీ. వాళ్ళ మదర్ కూడా చిన్న వయసులోనే పెద్ద మనిషి అయ్యారు అంటే వాళ్ళ అమ్మాయి కూడా త్వరగా మెచ్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. తర్వాత అధిక బరువు ఉండడం. ఒబేస్ గా ఉన్న అమ్మాయిలో బాడీ ఫ్యాట్ ఎక్కువ ఉంటది కాబట్టి వాళ్ళలో ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ ఎక్కువగా ఉండి వాళ్ళకి త్వరగా నెలసర్లు అన్నవి స్టార్ట్ అయిపోతాయి. జంక్ ఫుడ్స్ లైక్ ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ కంటెంట్ ఎక్కువ ఉన్నవి అంటే స్వీట్స్, కూల్ డ్రింక్స్, సోడాస్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇలాంటివన్నీ తీసుకుంటున్న వాళ్ళకు కూడా త్వరగా నెలసర్లు వచ్చేసే ఛాన్స్ ఉంటుంది. లంచ్ బాక్స్ అండ్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ తో చేసినవి వాడడం వల్ల ప్లాస్టిక్ లో ఒక హార్మ్ఫుల్ కెమికల్ BPA అని ఉంటుంది. అది హార్మోన్స్ ని డిస్టర్బ్ చేయడం వల్ల వాళ్ళకు కూడా నెలసర్లు త్వరగా వచ్చేస్తాయి. కొన్ని ఎమోషనల్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీలో స్ట్రెస్ ఏమైనా ఎక్కువ ఉన్నా, గొడవలు ఏమైనా అవుతున్నా, యాంగ్జైటీ ఏమైనా ఎక్కువ ఉన్నా ఇవన్నీ కూడా నెలసర్లు త్వరగా వచ్చేటట్టు చేస్తాయి. థైరాయిడ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉన్నా, కొన్ని రేర్ మెడికల్ కండిషన్స్ లాంటివి లైక్ ట్యూమర్స్ లాంటివి ఏమైనా ఉన్నా, జెనెటిక్ ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉన్నా అప్పుడు కూడా నెలసర్లు త్వరగా వస్తాయి. కొన్ని స్టడీస్ లో తెలిసింది ఏంటి అంటే 3 to 5 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లో ఉన్న పిల్లలకి ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఇవ్వడం వల్ల అంటే యానిమల్ ప్రోటీన్ ఎక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళకు కూడా నెలసర్లు త్వరగా వస్తాయి. సో ఇది మనం ఎలా అవాయిడ్ చేయాలి? ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఈ జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఐటమ్స్ అవాయిడ్ చేయాలి. లంచ్ బాక్సెస్ అండ్ వాటర్ బాటిల్స్ లాంటివి ప్లాస్టిక్ అవాయిడ్ చేసి స్టీల్ వాటర్ బాటిల్స్ అండ్ స్టీల్ క్యారేజెస్ యూస్ చేయాలి. ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉంది అని అంటే పిల్లలకు కూడా థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయేమో టెస్ట్ చేయించాలి. ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేసేటట్టు చూసుకోవాలి. ప్రాపర్ గా ఎక్సర్సైజ్ అండ్ వెల్ బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలి. ఇంట్లో ఎన్విరాన్మెంట్ ఎప్పుడు ప్లెజెంట్ గా ఉండేటట్టు, పిల్లల్ని ఒక హెల్దీ ఎన్విరాన్మెంట్ లో ఉంచేటట్టు చూడాలి. ఈ టాపిక్ గురించి ఇంకా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.